నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుర్కపల్లి గ్రామంలో ఇసుక మాఫియా రెక్కలు దాచింది। అక్రమ సంపాదన ధ్యేయంగా మూసి పారివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తూ భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలు అందకుండా పచ్చని ప్రకృతి సెలయేరు మధ్య పారుతున్న నీటిలో దాగి ఉన్న ఇసుకను దోపిడీ చేస్తున్నారు। ఈ తతంగం అంతా రెవెన్యూ మైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కనుసైగల మధ్య కొనసాగుతోందని పలువురు ఆరోపణ। ఇసుక వాగులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న హారంలో అడ్డదారిలో తరలిస్తున్న అక్రమార్కులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు। ఆ విషయంపై గుట్టుచప్పుడు కాకుండా తుర్కపల్లి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్ వ్యవహారం సైతం సాగుతోంది। ఈ విషయంపై యాదాద్రి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఆరోపిస్తున్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుర్కపల్లి సూరారం బాచుపల గ్రామాలలో రాత్రి వేళలో ఏటి పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ హైదరాబాద్కు లారీల ద్వారా తరలిస్తున్నారు। ఈ ఇసుకను ఏటి నుండి తరలించడం వల్ల భవిష్యత్ తరాలకు అంధకారం తప్ప ఏమీ లేదు। భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్ తరాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది। కాబట్టి ఇప్పటికైనా అధికారులు సోయి తెచ్చుకొని ఈ అక్రమ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని పలువురు వాపోతున్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇసుక మాఫియా రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారు। వివరాల్లోకి వెళ్తే ఏటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ డంపులుగా ఏర్పాటు చేసుకొని రాత్రి వేళలో లారీల ద్వారా హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమంగా డబ్బు సంపాదన ధ్యేయంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఏటిలో ఉన్నటువంటి ఇసుకను దొంగిలిస్తూ భూగర్భ జలాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం తీసుకొస్తున్నారు। కాబట్టి ఇప్పటికైనా యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు స్పందిస్తూ మైనింగ్ అధికారులు స్పందిస్తూ ఇటు అక్రమార్కులకు పలువురు వేడుకుంటున్నారు। 9 టీవీ తెలంగాణ న్యూస్ జిల్లా సాఫర్ తెలుసూరి మల్లేష్।